నమస్తే. నేను మీ నడింపల్లి నాగరాజ శర్మ. రేపు స్వామి వివేకానంద జయంతి కాబట్టి, అనగా జనవరి 12 స్వామి వివేకానంద పుట్టినరోజు కాబట్టి, ఈ వీడియోలో వివేకానందుని గురించి స్మరించుకుంటూ, ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను. స్వామి వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఈయన 1863 జనవరి 12 కలకత్తాలో జన్మించడం జరిగింది. ఈయన కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించి 1902 జూలై 4వ తేదీన మరణించడం జరిగింది. స్వామి వివేకానందుని పేరు తలవగానే అందరికీ గుర్తుకొచ్చేది విశ్వ మత మహాసభ. చికాగోలో 1893లో సెప్టెంబర్ నెల 11వ తేదీన జరిగినటువంటి ఆ సభ గుర్తుకొస్తుంది. ఆయన ద్వారానే పశ్చిమ దేశాలలో, ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలలో మన యొక్క సనాతన ధర్మం యొక్క ఔన్నత్యం, మన ఆధ్యాత్మికమైనటువంటి లోతు, వేదాలలో ఉన్నటువంటి సత్యం ప్రపంచమంతా కూడా అంగీకరించేలా చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన మాటల్లో చెప్పాలంటే, అన్ని మతాలకు, ధర్మాలకు తల్లి వంటిది సనాతన ధర్మం. మానవుడిని పాపియరడమే పెద్ద పాపం అని ఆయన ఒక చోట అంటారు. అణువున పరమాత్మ సాక్షాత్కారము చేసుకున్నటువంటి వాడు ఒక్క వైదిక ధర్మాన్ని ఆచరించేటటువంటి హిందువు మాత్రమే అని ఆయన కొనియాడడం జరిగింది. వీరు కాళికాదేవి భక్తులైనటువంటి రామకృష్ణ పరమహంస గారి శిష్యులు. వీరు బేలూరు మఠం స్థాపించడం జరిగింది. అలాగే రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ స్థాపించి విదేశాలలో హైందవ మతం యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేసి ప్రపంచవ్యాపితంగా ఎంతోమంది శిష్యులను సంపాదించుకున్నారు. అలాగే రాజయోగం, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అని మహత్తరమైనటువంటి గ్రంథాలని వీరు రచించి ఐరోపా ఖండంలోనే అత్యంత ఆదరణని సాధించినటువంటి భారతీయుడు. వీరు లెండి, మేల్కొనండి, గమ్యం చేరేదాకా ఆగవద్దు అనేటటువంటి స్ఫూర్తివంతమైనటువంటి పిలుపుతోటి భారతీయ యువత ఎంతో స్వామివారిని అనుసరించడం, మనము తద్వారా ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు ఏదైతే ఉందో అది యువజన దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడం ఆయన యొక్క గొప్పతనానికి. కేవలం 39 సంవత్సరాలు జీవించి చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు పొందడమే కాకుండా భారతీయ ఆధ్యాత్మిక వేదాంత లోతును ప్రపంచానికి తెలియజేసి వారి చేత అంగీకరింపజేసినటువంటి ఘనుడు ఆయన. ఆయన గురించి కొన్ని విషయాలను కొంచెం చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తాను. ఒకానొక సందర్భంలో వివేకానందుడికి మహారాజా అల్వార్కు మధ్య జరిగిన సంభాషణను గమనిస్తే, ఒకరోజు మహారాజా మంగళ్ సింగ్ అల్వార్ దర్బార్కు స్వామీజీ వెళ్ళడం జరుగుతుంది. వివేకానందుని చూసి రాజు నవ్వి ఇలా అంటారు, స్వామి, మీరు చాలా గొప్ప వ్యక్తి అని విన్నాను. ఎలాంటి కష్టం లేకుండా సంపాదించి జీవితాన్ని హాయిగా గడపచ్చు కదా, ఎందుకు మీరు యాచకుడిగా దేశాటన చేస్తున్నారని అడగడం జరిగింది. దీనికి స్వామీజీ వెంటనే స్పందిస్తూ, బ్రిటిష్ అధికారులతో ఎక్కువ సమయం గడుపుతూ వినోదం కోసం వేటాడుతూ మీ రాజధర్మాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పండి అని ఆయననే తిరిగి ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నకు దర్బార్లో ఉన్నటువంటి వారంతా కూడా ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. రాజు కూడా నిర్ఘాంతపోయాడు. భారతీయ ఋషులు, మునులు దైవారాధన, ధ్యానంతో జీవితాన్ని ఎలా వృధా చేసుకుంటున్నారో నేను కూడా అంతే అంటూ రాజు స్వామి వివేకానందునికి చెప్పడం జరిగింది. రాజాస్థానంలోని వేటాడిన అనేక జంతువుల రూపాలను చూసి
వాటి గురించి విమర్శించారు. ఒక జంతువు మరో జంతువును అకారణంగా చంపదు. మరి మీ ఆనందం కోసం, మీ వినోదం కోసం వాటిని చంపడం అర్థం లేదని వివేకానందుడు ఆ రాజుకు చెప్పడం జరుగుతుంది. విగ్రహాలను ఆరాధించడం కూడా అర్థం లేదంటూ రాజా మంగళ్ సింగ్ హిందూ మతంపై స్వామి వివేకానందుని ధిక్కార స్వరంతో ప్రశ్నిస్తాడు. అప్పుడు స్వామీజీ ఆయనకు సరైన విధంగా జవాబు ఇస్తూ ఆ ఆస్థానంలోనే ఉన్నటువంటి రాజుగారి తండ్రి చిత్రపటాన్ని తీసుకొచ్చి దీనిపై ఉమ్మండి అంటూ కోరుతాడు. దీనికి రాజు ఆగ్రహం వ్యక్తం చేసి, నీకు ఎంత ధైర్యం, నా తండ్రి మీదే ఉమ్మి వేయమంటావా అంటూ మంగళ్ సింగ్ అంతెత్తున ఎగిరిపడతాడు. దీనికి వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తాడు. అప్పుడు వివేకానందుడు, కేవలం మీ తండ్రి చిత్రపటంపైనే ఉమ్మి వేయమంటేనే మీకు అంత కోపం వచ్చింది కదా, దేవతల విగ్రహాల గురించి మీరు మాట్లాడిన తీరేంటి అని ప్రశ్నించారు. మీ తండ్రి చిత్రపటం అతని జ్ఞాపకానికి చిహ్నం. దేవతల విగ్రహాలను కూడా హిందువులు అంతే పవిత్రంగా పూజిస్తారని తెలిపారు. దీంతో రాజుకు జ్ఞానోదయమైంది. తన తప్పును క్షమించమని స్వామీజీని వేడుకుంటారు. ఈ సంఘటన ద్వారా విగ్రహారాధన ప్రతి హిందూ యొక్క ప్రాథమిక స్థాయిలో తప్పనిసరి అని, అయితే పరిపక్వత సాధించినటువంటి ప్రతి హిందువు, ప్రతి సాధకుడు ఈ జీవితంలో లౌకికమైనటువంటి నిత్య కర్మలలో అరిటాకుపై నీటి బిందువులాగా కర్మయోగిలాగా జీవిస్తాడని వేదాంత సారంలో చివరికి సాధకుడు విగ్రహం అనేది లేకుండానే అతను సాక్షాత్కారం పొందుతాడని, బ్రహ్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం పొందుతాడని స్వామి వివేకానందుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి విగ్రహారాధనను ఈరోజు ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో, ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సంకేతంగా విగ్రహాలను, చిత్రాలను ఆరాధిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని స్వామి వివేకానందుడు చెప్పిన దాంట్లోని సత్యాన్ని గ్రహించవలసిందిగా చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.